రైట్ ఇక హైదరాబాద్ నుండి వెళ్లే ప్రతి బస్సు ఎల్బీ నగర్ నుండి వెళ్ళాలి. అంటే పికప్ పాయింట్స్ ఇక్కడ హైదరాబాద్ లో ఏ ప్రాంతాల్లో ఉన్న మెయిన్ స్ట్రీమింగ్ ఆఫ్ బస్సెస్ మనకి ఎల్బీ నగర్ నుండి ఉంటాయి. మరి ఎల్బీ నగర్ లో రష్ ఎలా ఉందో మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? బస్సెస్ డే టైం కూడా అక్కడ రష్ చాలా ఎక్కువగానే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. సో అక్కడ వెళ్లే ప్రయాణికులు కిక్కిరిసిపోయారా? బస్సెస్ ఎలా స్ట్రీమింగ్ ఎలా ఉంది? ఎల్బీ నగర్లో అయితే రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటు ఆంధ్ర వైపు కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ తెలంగాణలోని జిల్లాలకు కూడా ఎటు వెళ్ళాలన్నా ముఖ్యంగా మెయిన్ పాయింట్ ఎల్బీ నగర్ కావడంతో ప్రతి బస్సు కూడా ఎల్బీ నగర్ నుంచి వెళ్ళడంతో ఎల్బీ నగర్లో రద్దీ మాత్రం కొనసాగుతుంది. శుక్రవారం రాత్రి నుంచి కూడా ప్రయాణికులు మొత్తం కూడా పల్లెబాట పట్టారు. నిన్న అర్ధరాత్రి వరకు కూడా ప్రయాణికుల రద్దీ కొనసాగుతుంది. ఇప్పుడు కొంతవరకు మాత్రం కొంత ప్రయాణికులు కొంత తగ్గినట్లు కనిపిస్తుంది. కాకపోతే ఎల్బీ నగర్ మెయిన్ పాయింట్ కాబట్టి ఎల్బీ నగర్ నుంచి ప్రయాణికులు మాత్రం విపరీతంగా ఉన్నారు. ముఖ్యంగా ఆర్టీసీ అధికారులు ఎల్బీ నగర్ నుంచి మాత్రం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. మెయిన్ ఎల్బీ నగర్ పాయింట్ నుంచి ప్రత్యేక బస్సులను ఇటు ఆంధ్ర వైపు కానీ మన తెలంగాణలోని ఇటు ఖమ్మం జిల్లా మెయిన్ ఖమ్మం విజయవాడ వైపు నుంచి ఇక్కడ పాయింట్ నుంచి వెళ్తాయి కాబట్టి దానికి మెయిన్ ఎల్బీ నగర్ నుంచే ఇక్కడ నుంచి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయడంతో మన సిటీలో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా ముఖ్యంగా ఎల్బీ నగర్ పాయింట్కి వచ్చి ఎల్బీ నగర్ నుంచి ఇక్కడ బస్సులు ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు సిటీ నుంచి ఇక్కడికి ఎల్బీ నగర్ రావడానికి కూడా ప్రయాణికులు కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే సిటీలో ఉన్నటువంటి దూర ప్రాంతాల నుంచి ట్రాఫిక్ విపరీతంగా ఉండడంతో అక్కడి నుంచి ఇటు ఎల్బీ నగర్ వరకు జర్నీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడడంతో ప్రయాణికులు కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. కానీ ఆర్టీసీ అధికారులు మాత్రం తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటు ఆంధ్రాకు కూడా ప్రత్యేకంగా 6000 స్పెషల్ బస్సులు వేసాము. ఎవరు కూడా ప్రైవేట్ బస్సుల్లో వెళ్ళొద్దు, ముఖ్యంగా మన ఆర్టీసీ బస్సులను ప్రయాణం చేయండి అంటున్నారు. కానీ ప్రయాణికులు మాత్రం దాదాపుగా ఆర్టీసీ వారు కూడా 50% ఛార్జీ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. ప్రైవేట్ బస్సులతో పాటు సమానంగా ఆర్టీసీ అధికారులు కూడా ఛార్జీ తీసుకుంటున్నారన్న కొంత అసహనం మాత్రం వ్యక్తం చేస్తున్నారు.